వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విద్యతోనే ఉన్నత స్థానం లభిస్తుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కోరెళ్ల విఠలాచార్య తెలిపారు. హైదరాబాద్కు చెందిన రియలబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సమకూర్చిన 3.50 లక్షల విలువైన వస్తువులు విఠలాచార్య చేతుల మీదుగా పంపిణీ చేసి మాట్లాడారు. ధర్మగుణం ఎంతో గొప్పదని, దానం చేయడం అందరికీ సాధ్యం కాదని అన్నారు. ధనవంతులైనంత మాత్రాన ధర్మదాత అనలేమని అన్నారు. రియలబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది అనాథులకు, అభాగ్యులకు, పేదలకు, విద్యార్థులకు పాఠశాలల అభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం అభినందనీయమని తెలిపారు. మేనేజింగ్ ట్రస్టీలు రవి, సత్యానందంలో అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని, వారి సేవలు తాను స్థాపించిన వెల్లంకి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అబ్దుల్ కలాం లాగా గొప్ప స్థాయికి ఎదిగి గ్రామానికి, తల్లిదండ్రులకు కీర్తి తేవాలని ఆకాంక్షించారు. రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ తుపాకుల రవి మాట్లాడుతూ, చదివే అన్నిటికీ మూలమని, కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా చదువు కొనసాగించి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. డాక్టర్ కోరెళ్ల విఠలాచార్యను, రవిని పాఠశాల తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కూరెళ్ల ఉదయరాణి, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు తంగళ్ల సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చేసిన అప్పుడు దొరికే అవకాశం లేకుండా రామన్నపేట పోస్ట్ ఆఫీసులో కూర్చొని అప్పుడు ఇవి ఫోన్లు లేవు, ఒక విజ్ఞాపన టెలిగ్రామ్ ద్వారా తయారు చేశారు. ఆ టెలిగ్రామ్కి ఆనాడు 10 రూపాయలు చేసిన కానీ దాని మీద ఎవరు సంతకం చేయాలంటే అప్పుడు సంపే ప్రెసిడెంట్ గుమ్మానంతరెడ్డి గారు, సార్ నేను చేస్తా బాబాయ్, నన్ను ఎవరు చేస్తాను చేసి, దాని ఫలితంగా మనకి హై స్కూల్ అయిపోయింది. ఒక పెద్ద చరిత్ర. ఇప్పుడు సమయం లేదు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇంత దూరం వచ్చిన మీ విద్యార్థులకు చెప్పడానికి వీళ్ళంతా పెద్దలు, కానీ మీకు మీరు బాగా చదువుకొని ఎంత ఉన్నత దశకు పోయి మంచి మంచి అవార్డ్స్, రివార్డ్స్ అని తీసుకొస్తే ఆ మాటలు విని అవన్నీ చూసి మేము సంతోషపడతాం. అయితే ఇక్కడ ఉన్న పెద్దలకు ఈ వెల్లంకి హై స్కూల్లో ఎంత సంస్కారం ఉన్న విద్యార్థులు ఉన్నారో చెప్తాను. నేను సంతోషపడేది, మన్ కీ బాత్ ప్రధానమంత్రి మన్ కీ బాత్లో మాట్లాడిన తర్వాత ఇది చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి మనం చెప్తున్నాను, ఎంత సంస్కారం ఉందో పిల్లలకని. అదే ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో మాట్లాడినాక తెల్లవారు మర్నాడు